నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ వెనిలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో వెనిలా గారు. హాయ్ గీత, నమస్కారం. సూపర్ ఉన్నావు. నేనే అంటున్నాను ఫస్ట్. నాకు మీరు పెట్టే యాక్చువల్గా కుంకుమ నాకు బాగా నచ్చుతుంది. అవునా? మిమ్మల్ని చూసి నేను మారుతున్నాను. ఆ కుంకుమ నాకు సూట్ అవ్వట్లేదు గీత. ఐ అవుతుంది. విల్ ట్రై. ట్రై చేయండి ఒకసారి. Try. బాగుంటుంది. మంచి వార్తే, గుడ్ న్యూసే. రైట్, మళ్ళీ స్టార్ట్ చేయమన్నారు, మీరు Yeah. సజెస్ట్ చేశారు. ఎన్ని డేస్ అయింది ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి? 8 days అయింది అంతే. గుడ్. 2 kgs. అదేలే అదే 2 kgs అంటే ఇక మళ్ళీ నెలలో చాలా తగ్గిపోద్ది అని అనుకోవద్దు. 2 kgs ఈజ్ కార్బ్స్ మినిమైజ్ చేసినప్పుడు అది వాటర్ అనేది రిటెన్షన్ ఉంటది కాబట్టి బాడీలో ఆ కార్బ్స్ తగ్గించడం వల్ల ఆ వాటర్ తగ్గి రిటెన్షన్ తగ్గి మనకి ఎక్కువ వెయిట్ ఆ ఫస్ట్ వీక్ లో కనిపిస్తుంది. అంతే. 1.9 to 2 వరకు ఉంది. బట్ ఇప్పుడు ఇది next- ప్రతిసారి ఉంటదని లేదు, ఎందుకంటే మనం చేసే దాన్ని బట్టి, నేను ఎంత మంచిగా డెడికేటెడ్ గా చేస్తానో దాన్ని బట్టి ఉంటుంది. నాకు అర్థమైపోయింది మీతో మాటల్లో. బట్ నాకన్నా కూడా నేను చూసాను కదా, కృష్ణుడు గారు ఎంత చక్కగా తగ్గారండి. ఇంకొక ఆవిడ గవర్నమెంట్ జాబ్ హోల్డర్, ఆవిడ అసలు ఆవిడ మాటలు వింటే నాకు భలే ముచ్చటేసింది. శైలజ గారు. శైలజ గారు ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యారు. అవును. Tips శైలజ విని గారు. కొంతమంది తగ్గారు. ఆ, ఎలా, వీటి గురించి మాట్లాడదాం. వాళ్ళు ఫాలో అయినవి ఏంటి? okay. కృష్ణుడు గారు ఎలా అసలు? కృష్ణుడు గారు బేసికల్ గా చాలా సైలెంట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్, Mm. గుడ్ హార్టెడ్ పర్సన్ బేసికల్లీ. ఓకే. తను మిషన్స్ అవన్నీ నాకు వద్దు, నాకు Mm. న్యాచురల్ గా తగ్గాలి, నాకు మిషన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అని డైరెక్ట్ చెప్పేశారు. Mm. యాక్చువల్ గా మిషన్ ఎప్పుడు అవసరం అంటే మన బిఎంఐకి దగ్గరగా ఉన్న, అంటే బిఎంఐ మన ఇప్పుడు నాకు పొట్టుంది అనుకో, ఐ మీన్ రైట్ బిఎం, ఓకే. అప్పుడు మనం క్రయోలైపోసిస్ కల్లా వెళ్ళొచ్చు. ఓకే. అలా లేకపోతే బిఎంఐ కన్నా ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి బెల్లీ ఉన్నా అక్కడ కూడా తగ్గుతుంది. యాక్చువల్గా బెల్లీ ఫ్యాట్ కంటూ కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను. నేను కన్సల్టేషన్స్ లో కూడా అర్థమైంది. తీసుకున్నా బెల్లీ ఫ్యాట్ టిప్స్ ఎలా చెప్తామో మేము అవి కొన్ని అప్లికబుల్ చేస్తాం. సో అవి చేయటం వల్ల కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. తనకి 4 kgs తగ్గాడు. 4 kgs లో తను 2 kgs 2.5 kgs తగ్గినట్లు, 1.5 kg మళ్ళీ రీగెయిన్ Okay. అవుతుంది. వాటర్ కార్బ్స్ తగ్గటం వల్ల కదా? Yes. ఇమీడియట్ గా Hmm. డౌన్ అవుతుంది అది. మిగతాది ఫ్యాట్. సో 4 inches టమ్మీ తగ్గింది. సూపర్. అసలు 4 inches తగ్గడం అంటే ఎంత బాగా కష్టపడాలి. చేశారు. 6 తర్వాత కూడా తనకి ఆకలేస్తుందంట, కానీ ఆ ఫ్రూట్ తినే ఉంటున్నారు. నేను కొంచెం ఆకలేస్తే మీరు సలాడ్ కొంచెం ఏమన్నా తీసుకోండి, ఫూల్ మఖానీ వేసుకొని, లేకపోతే కొంచెం ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఏమన్నా తీసుకోండి కృష్ణుడు గారు అన్న. నో మేడం, నేను చేస్తాను, ఐఎమ్ ఇన్స్పైర్డ్, సో ఐ వాంట్ టు రెడ్యూస్ సూపర్. అని ఈజ్ మోటివేటెడ్. అండ్ అంటే చేస్తాడా చెయ్యరా అనేది పక్కన పెడితే ఈజ్ క్వైట్ మోటివేటెడ్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. చెప్పింది చెప్పినట్లు ఇస్ అ గుడ్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. అవునా? అసలు క్వశ్చన్స్ కూడా అడగరు. ఆ రిజల్ట్ కనపడుతోంది కదా, అవును. మెయిన్ అదే కదా మనం చూడాల్సింది, ఎంత బాగా డెడికేటెడ్ గా చేస్తున్నారు Yeah. అనేది. ఈవినింగ్ 6 కల్లా ఆపేస్తే ఎవరైనా, అంటే నార్మల్ గా మన అంతే. ఫుడ్ 9కి తినేదే 6కి తిన్నా కూడా ఫస్ట్ ఇనిషియల్ గా కొంత వెయిట్ లాస్ అయిపోతారు. ఆ తర్వాత ఎక్కువ శాతం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటమే. ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి అంటే గూగుల్లో చాలా దొరుకుతాయి. మీకు ఏది పడుతుందో, మీ బాడీకి ఏది పడుతుందో అది అదే. తెలుసుకునేది మీకే తెలియాలి. అలా తెలుసుకొని తగ్గిన వాళ్ళు ఆ వెయిట్ ని బాగా మెయింటైన్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ అదే. నేను చాలా సార్లు చెప్పాను, నా దగ్గరికి ఎవరెవరు రావాలి. పిసిఓడి ఉండేవాళ్ళు, Exactly. డయాబెటీస్ ఉండేవాళ్ళు, Hormonal థైరాయిడ్ imbalance. ఉండేవాళ్ళు, 35+ ఏజ్ ఉండే వాళ్ళకి మెటబాలిక్ రేట్ కొంచెం డౌన్ ఉంటుంది. సో కొంతమందికి పీరియడ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండేవాళ్ళు, స్టెబాన్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు వస్తే మీన్స్ ఐ కెన్ హెల్ప్. లేకపోతే అందరికి మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అన్ని చేయగలుగుతారు కదా వాళ్ళు. అన్ని మనం టిప్స్ మనం చాలా చెప్తున్నాం. వీరమాచినేని గారు చెప్తున్నారు, ఇంకా చాలా అందరూ diets ఉన్నాయి అలా. అందరూ అవును. చెప్తూనే ఉన్నారు. అంటే వీరమాచినేని డైట్ చేయకూడదా, వెనీలా డైట్ చేయకూడదా, ఇట్లాంటి రూల్స్ ఏం లేకుండా డైట్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు చేస్తే ఇట్స్ బెటర్. సో కృష్ణుడు గారు ఆ విధంగా తగ్గారు, చాలా మందికి ఇన్స్పైరింగ్ అని చెప్పుకోవాలి. ఆయన చూసి ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు. అలా Yeah. నెక్స్ట్ ఇంకా శైలజ గారు
ఓకే. అసలు ఆవిడ ఎలా అండి? అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏమైనా ప్రాబ్లమ్ తో వచ్చారా? అసలు ఎలా తగ్గారు ఆవిడ అని అంటే? యాహ్! ఫస్ట్ మన టీవీ ఛానల్‌లో, సుమన్ టీవీ ఛానల్‌లోనే అన్ని చూసారు. ఇంటర్వ్యూస్ చూసి హ్మ్. హ్మ్. ఇన్‌స్పైర్ అయ్యి, హ్మ్. మీరు మాకు బాగా కనెక్ట్ అయ్యారు. రెగ్యులర్‌గా ఇంట్లో ఉండే ఫుడ్‌తోనే మీరు తగ్గిస్తానన్నారు. షుగర్ లెవెల్స్ తగ్గిస్తా అన్నారు అని షీ కేమ్ అండ్ కన్సల్టెడ్. షీ ఈస్ ఎ స్కూల్ టీచర్ యాక్చువల్లీ. ఓకే. సో డయాబెటిస్ డయాబెటీస్, ఆవిడకి. ఓకే. డయాబెటీస్ ఇప్పుడైతే కంట్రోల్ అయిపోయింది. సూపర్. షీ ఈజ్ ఎ వెరీ గుడ్. అంటే రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తది. నేను చెప్పింది పాటిస్తది. నాకన్నా ఎక్కువగా నా నా సలహాలని బాగా పాటిస్తది. అంటే అవునా? పడుకోవటము నైస్. అన్నీ బాగా ఫస్ట్ చేస్తది. అవే కదండి. అవే మెయిన్. డైట్ లో ఫస్ట్ నేను తెలుసుకున్నదైతే అదే వెనిల గారి డైట్ లో అన్ని కరెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం అన్ని పద్ధతి ప్రకారంగా చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ కూడా పద్ధతి ప్రకారంగానే వస్తుంది. ఆ పాజిటివిటీ మనం చూస్తాం. అంటే రోజు నిద్రపోగలం 10:30 కంటే అవసరాన్ని బట్టి అలవాటు అవ్వాలి. మాక్సిమం మనం పడుకోవడానికే ట్రై చేయాలి. నిద్ర ముఖ్యమా? డైట్ ముఖ్యమా? అంటే ఐ వోట్ ఫర్ ఫస్ట్ స్లీప్. అంతే. అందరూ మీరు కూడా నన్ను ఒకసారి అడిగారు 6:00కే ఎందుకు ఫుడ్ ఆపేయాలి అని. ఎగ్జాక్ట్లీ. ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎందుకు 6 గంటలకే ఫుడ్ ఆపాలి? మీలో చాలా మందికి సందేహం ఉంది కదా, ఇప్పుడు క్లియర్ చేస్తారు వెనిల గారు. సో మనం స్లీప్ అంటే మన నిద్ర ఎందుకు పడుకోవాలి, అసలు మన నిద్ర ఎందుకు పోవాలి? మన బాడీకి రెస్ట్ కావాలి, బ్రెయిన్కి రెస్ట్ కావాలి, బాడీ తనంతట తాను రిపేర్ అవ్వాలి. మనం అప్పుడే 10:00కి తిని 10:30కి పడుకున్నారనుకో, సరే 12:00కి తిని 11:00కి తిని 12కి పడుకున్నారనుకోండి, మనం రెస్ట్లోకి వెళ్తాం, టమ్మీ రెస్ట్లోకి వెళ్దాం. అది వర్కింగ్లోనే ఉంటుంది. ఓకే. టమ్మీ ఎప్పుడు పడుకుంటుంది? టమ్మీ ఎప్పుడు రెస్ట్లో ఉంటుంది? కారు మనం లాంగ్ డ్రైవ్ వెళ్తాం గీత. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కారు హీట్ ఎక్కుతుంది. కారు ఆపేసి కొంచెం వాటర్ పోసి కొంచెంసేపు ఒక 1/2 అవర్ 15 మినిట్స్ రెస్ట్ ఇస్తేనే కదా. సరే కార్ బ్రేక్ వేసి ఇంజిన్ ఆన్ చేసి కార్ని ఆపితే అది హీట్ తగ్గుతుంది కదా, రెస్ట్ అవ్వదు. సో రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెస్ట్లో చాలా రిపేర్ అవుతాయి. అంటే ఆ రెస్ట్లో రిపేరింగ్కి జరిగే వాటికి మన బాడీలో ఉండే ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకుంటూ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఫ్యాట్ తగ్గుతుంది. ఫ్యాట్ అంటే ఇంచ్ లాస్, వెయిట్ లాస్ పక్కన పెడితే ఇంచ్ లాస్ ఎక్కువ రావాలి. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన బాడీ రిపేర్ అన్నీ అవ్వాలి అన్న డెఫినెట్గా అందరూ నిద్రపోవాలి. రైట్. సో మొత్తానికి అటు కృష్ణుడు గారు కావచ్చు, శైలజ గారు కానీ ఇంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళు కనపడుతున్నారు క్లియర్ గా. అంటే వెనిల గారి డైట్ చేసి ఈ విధంగా వాళ్ళు తగ్గారు. మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఫాలో అయ్యారు. సో అందులో నిద్ర మెయిన్ అని చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్లారిటీ వచ్చింది. ఇంకొంతమంది కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. హెవీ వెయిట్ అయిపోయామే, ఒబెసిటీ ఉంది, మమ్మల్ని మీరు చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఇలా మీ టిప్స్ ఫాలో అయ్యి కూడా తగ్గి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు చెప్పినవి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెనిల గారు. సో వింటున్నారు కదా, ఎంతకన్నా ఎగ్జాంపుల్స్ కావాలా, మీరు కూడా వెనిల గారి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ఇప్పటివరకు ఇబ్బంది పడుతూ ఎక్కడికి వెళ్ళలేకుండా మీలో మీరే కుమిలిపోతే కనుక హ్యాపీగా ఒక్కసారి డైట్ ఫాలో అయ్యి చూడండి, ఆ రిజల్ట్ మీకే కనబడుతుంది. డెఫినెట్గా మళ్ళీ మీరే చెప్తారు వెనిల గారి డైట్ ఫాలో అయ్యి నేను ఎంత చక్కగా తయారయ్యాను అని చెప్పి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.